గృహ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ అనేది మన భారతదేశ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టున్నారు. ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఎమిషన్స్‌ని 26, 27కి బాగా తగ్గించి, దాన్ని మనం ఎందుకంటే మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బొగ్గు గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ, వీటిని మనం సంరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, మన భారతదేశ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో భాగంగా మనకి 26, 27 ఫైనాన్షియల్ ఇయర్కి టార్గెట్ ఏంటంటే 30 గిగావాట్ పవర్ సోలార్ పవర్ జనరేట్ చేయాలనేది టార్గెట్గా డిసైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి గృహ వినియోగదారులు ఎవరైతే వారి యొక్క రూఫ్‌టాప్ ఏరియా ఉంటుందో 100 స్క్వేర్ ఫీట్ ఉన్నట్లయితే 1 కిలోవాట్ పవర్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ జనరేషన్ చేసుకోవచ్చు ఆ యొక్క రూఫ్‌టాప్ నుంచి. కాబట్టి అటువంటి గృహ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి దీంట్లో కూడా సబ్సిడీ వస్తుంది. ఈ యొక్క సబ్సిడీలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలో భాగంగా మనకి జనరేట్ అయ్యే పవర్ ద్వారా డిస్కమ్స్కి మీరు చెల్లించడం వల్ల మీకు మళ్ళీ మీరు వాడుకోగా ఎవరైతే గృహ వినియోగదారులు వారి యొక్క వినియోగాన్ని వాడుకోగా మిగిలిన వినియోగాన్ని డిస్కమ్కి ఇస్తారు కాబట్టి దానికి కూడా మీకు మేము రుసుము చెల్లిస్తాం. మా నెట్ మీటరింగ్ పెట్టి రుసుము తిరిగి చెల్లిస్తాం మీకు. కాబట్టి ఇందులో మనకి 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి, మనకి ఎప్పుడు కూడా పవర్ 24/7 ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్లో బ్యాటరీ కూడా బ్యాకప్ పెట్టుకోవచ్చు. సో సోలార్ నుంచి వచ్చిన జనరేషన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకుని నైట్ టైం కూడా వాడుకోవచ్చు. సో వాడుకోగా మిగిలింది మనకి పంపించడం వల్ల డిస్కమ్ నుంచి మీకు మళ్ళీ తిరిగి డబ్బులు కూడా వస్తాయి. సో ఈ రకంగా 2 రకాల లాభాన్ని పొందొచ్చు. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తే ఈ యొక్క మన నేషనల్ గ్రోత్ బాగుంటుందని డిసైడ్ చేసుకుని ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టారు. సో ఈ స్కీమ్ తాలూగా ముఖ్య ఉద్దేశాలు కూడా మేము దీన్ని కూడా ఈ యొక్క 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి చేరేలాగా ఈ యొక్క పాంప్లెట్స్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తయారు చేయడం జరిగింది. వీటిని మా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పృథ్వీతేజ్ ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క పాంప్లెట్స్ని కూడా 1వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దీంట్లో అన్ని విధి విధానాలు ఉన్నాయి. దీంట్లో మనం చూసినట్లయితే 1 కిలోవాట్ పవర్కి 30,000 మనకి సబ్సిడీ వస్తుంది. దానికి ఇన్స్టాలేషన్ కాస్ట్ పోగా మిగతాది మనం బేర్ చేయాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ పోగా మిగతాది బేర్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి బేర్ చేసేటప్పుడు ఒకేసారి బేర్ చేయకుండా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఏదైతే స్కీమ్ విధి విధానాల్లో భాగంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి బ్యాంక్ లింకేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు కూడా దానికి ఆ యొక్క ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా గృహ వినియోగదారులు దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సోలార్ రూఫ్‌టాప్ని పెట్టుకున్నట్లయితే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ